ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి అప్పటికి 10 ఏళ్లు. ఒడిదుడుకులతో సాగుతున్న పరిస్థితులవి. పారిశ్రామిక ప్రగతితోనే ఆర్థిక ప్రగతి సాధ్యమని అవగాహన పెరుగుతోన్న రోజులవి. ఆ సందర్భంలో మొదటి 3 పంచవర్ష ప్రణాళికల్లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని, ప్రభుత్వ పెట్టుబడులతో సరైన పరిశ్రమలు ఏవీ దక్కలేదని జనంలో, నాయకుల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ పరిస్థితుల్లో 4వ పంచవర్ష ప్రణాళికలో అదనంగా 2 ఉక్కు కర్మాగారాలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అప్పటికే ఉత్తర భారతదేశంలో ఒడిశాలో ఉండే రౌర్కెలా, మధ్యప్రదేశ్లో ఉండే భిలాయ్, పశ్చిమ బెంగాల్లో ఉండే అసన్సోలాల్లో 3 కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. కొత్తగా స్థాపించే స్టీల్ ప్లాంట్లలో ఒకటి అంటే 4వది బీహార్లోని బొకారోలో నెలకొల్పాలని నిర్ణయించారు. బొకారో ప్రస్తుతం జార్ఖండ్లో ఉంది. 5వ కర్మాగారాన్ని దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలన్నది కేంద్రం ఆలోచన. దీనికై ఒక అధ్యయనం కోసం మొదట హిందుస్థాన్ స్టీల్ ఇచ్చిన నివేదిక విశాఖపట్నానికి వ్యతిరేకంగా ఉంది. ఆ సమయంలో కేంద్రంలో ఉక్కు శాఖ మంత్రిగా నీలం సంజీవరెడ్డి ఉన్నారు. ఇక 1965 జనవరి 27న బ్రిటిష్ అమెరికన్ స్టీల్ వర్క్స్ ఫర్ ఇండియా కన్సార్షియం పేరుతో ఒక బృందాన్ని నియమించారాయన. ఆ బృందాన్ని విశాఖపట్నం, బైలదిల, గోవా, హోస్పేట్, సేలం, నైవేలీలను పరిశీలించి 1965 జూన్ 25న నివేదిక ఇచ్చింది. దాని సారాంశం దక్షిణ భారతదేశంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు సముద్ర తీరంలో అత్యంత అనుకూలమైన ప్రదేశం విశాఖపట్నమని. ఆ సమయంలో మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని 5 ఏళ్లు జైలులో కూడా ఉన్న తెన్నేటి విశ్వనాథం విశాఖ స్టీల్ ప్లాంట్ కు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో కీలక పాత్ర వహించారు. ఇక ప్రధానమంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి సైతం విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్లాంట్ ఏర్పాటు గురించి ప్రకటన చేయడంలో జాప్యం ప్రజల్లో అపోహలకు, అసంతృప్తులకు, ఆందోళనలకు దారితీసింది. ఈ పరిణామాల మధ్య 1966 జనవరిలో లాల్ బహదూర్ శాస్త్రి ఆకస్మికంగా చనిపోయారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ప్లాంట్ ఏర్పాటు విషయం మూలన పడింది. దీంతో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జులై 1965న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే 4వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా 5వ ఉక్కు కర్మాగారం నెలకొల్పడం సాధ్యం కాదని ఇందిరాగాంధీ సెప్టెంబర్లో పేర్కొన్నారు. ఇందుకు కారణం దేశ ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకుల్లో ఉండడం. నిధులు కొరత ఒకటైతే రాజకీయ అంశాలు మరొకటని అంటుంటారు. మరోవైపు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఉక్కు కర్మాగారాన్ని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆందోళన తీవ్రమైంది. ఉక్కు కర్మాగారాన్ని తమిళనాడుకో, కర్ణాటకకో తరలిస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఉక్కు శాఖలో ఉన్న నీలం సంజీవరెడ్డిని పర్యాటక, విమానయాన శాఖకు బదిలీ చేశారు. ఇవన్నీ వెరసి 1966 అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉద్యమం బలపడింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రజలు ఉవ్వెత్తున లేచిపడ్డారు. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి అమృతరావు 1966 అక్టోబర్ 15న విశాఖపట్నంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కొద్ది రోజులకే కాలేజీలు, స్కూల్ విద్యార్థులు ఉద్యమంలోకి చొచ్చుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. అన్ని రాజకీయ పక్షాలతో తెన్నేటి విశ్వనాథంతో పాటు పలువురు బహిరంగ సభలు నిర్వహించారు. 1966 నవంబర్ 1వ తేదీ విశాఖపట్నంలో ప్రదర్శన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. 3 విద్యార్థులు, మరో 6 వ్యక్తులు మరణించారు. ఆ రోజు విశాఖతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో మొత్తం 32 మంది చనిపోయారు. అర్ధ శతాబ్దం కిందట విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో చేపట్టిన ఉద్యమంలో జరిగిన ఘటనిది. ఆ తర్వాత 3 ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం కర్మాగారం ఏర్పాటును ప్రకటించింది. 1971లో శంకుస్థాపన చేస్తే 2 దశాబ్దాల తర్వాత పూర్తయి పని ప్రారంభించారు. ఇలా ఎంతో మంది ప్రాణత్యాగం చేసి పోరాడి తెచ్చుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని
ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఇప్పుడు ఏపీలో నిరసనలు మొదలయ్యాయి. ఈ నిర్ణయంతో అటు ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు. ఇప్పుడు ఈ కర్మాగారాన్ని నష్టాల పేరుతో కేంద్రం ప్రైవేటీకరణ చేయడం సరికాదని ఏపీ ప్రజల్లో, రాజకీయ పార్టీల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో త్వరలో ఉక్కు ఉద్యమం తీవ్రతరం కాబోతుందనే సంకేతాలు కూడా కనబడుతున్నాయి.